ఈటీవీ విన్ లో #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అని సిరీస్ వచ్చింది. అరే బంటి ఎటు వెళ్తున్నావురా? వాష్రూమ్ కి నాన్నగారు. మరి కిచెన్ వైపు వెళ్తున్నావేంట్రా? చూసుకోలేదు నాన్నగారు. ఫోన్ లో మునిగిపోయి ఎటు వెళ్తాం కూడా తెలియట్లేదురా నీకు? అది కాదు నాన్నగారు, గ్రూప్ లో చాట్ చేస్తున్నా ఫ్రెండ్స్ తో. ఫోన్ లో తప్ప బయట కలుసుకోరేట్రా మీరు? ఎవడు కలుస్తారు నాన్నగారు, ఎవడు పనుల్లో ఆడు బిజీగా ఉన్నారు. అయినా పండగ అందరూ ఊరికొచ్చారు కదా, కలుసుకోవచ్చు కదా పోయి. అది కుదరదు నాన్నగారు, ఫోన్ లో రీల్స్ వెబ్ సిరీస్లు చూడడానికే టైం సరిపోవట్లేదు. ఇంకా అందరూ ఎక్కడ కలుస్తారు? మా రోజులే బాగుండేవిరా. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాక కమ్యూనికేషన్ ఈజీ అయిందేమో గానీ మనుషుల మధ్య దూరం మాత్రం పెరిగిపోతుంది. అవును నాన్నగారు, ఇంతకు ముందు బబ్బులు చింటుగాడు మన ఇంటి వెనకాలే ఉండేవారు, ఇప్పుడు సెంటర్ లోకి వెళ్ళిపోయారు. చాలా దూరం అయిపోయింది నాన్నగారు. ఒరే సన్నాసి, నేను అన్నది ఆ డిస్టెన్స్ కాదురా. డిస్టెన్స్ అంటే దూరమే కదా. ఏంటో పిచ్చి నాన్నగారు. ఏట్రా ఏదో కొనుక్కుంటున్నా ఏంటి? చిచ్చి ఏం లేదు నాన్నగారు. ఆల్ ఇన్ ఆల్ #90s is a sweet beautiful show and తెలుగు వెబ్ కాంటెంట్ లో ద బెస్ట్. డోంట్ మిస్ ఇట్. ఆ ఫోన్ అక్కడ పక్కన పెట్టిట్రా. 90s వెబ్ సిరీస్ బాగుందంట, చూద్దాం. కూర్చో. మావయ్య స్టంపర్ బాల్ కూడా 12 రూపాయలు అయిపోయింది మావయ్య. పాకెట్ మనీ సరిపోతలేదు. అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు? పర్లేదు ఉంచుకో. ఏం కాదు. సరే వదిన వెళ్ళొస్తా. సరే నాకు ఈ ఎక్స్ట్రా ఖర్చు మరి ఇయ్యవా? గలీజ్ ఉంటుంది. పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్ళు టీవీ సీరియల్ చూస్తున్నారు. పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను. మీకంతా అర్థం కాదు. ఏం మాట్లాడుకో. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. A few moments later. భలే ఉంది కదరా. అవును నాన్నగారు. ఇందులో నీకు ఏమర్థమైందిరా? ఫాదర్ టీచర్ అయితే వాళ్ళ పిల్లలు బాగా చదువుతారని అర్థమైంది నాన్నగారు. ఏట్రా గ్యాప్ లో నా మీద పంచులేస్తావు ఏంటి? మీ మీద పంచులేస్తే ఊరుకుంటారా నాన్నగారు? ఇది కూడా అర్థం కాకపోతే ఎలారా? మీరంటే 80s నాన్నగారు, ఈజీగా కనెక్ట్ అవుతారు. కనీసం ఆ ఫ్యామిలీలో చూపించిన ఎమోషన్స్ కూడా అర్థం కాలేదా? నేను చూస్తున్న ప్రపంచం వేరు, మీరు చూసిన ప్రపంచం వేరు. ఇద్దరు ఒకేలాగా ఎలా రియాక్ట్ అవుతాం నాన్నగారు? ఏట్రా నీలో కూడా గురూజీ పూనాడా ఏంటి? మీరేమో ప్రతిదీ మీ రోజుల్లో అలా ఉండేది ఇలా ఉండేది, ఆ రోజులే బాగుండేయని ఫీల్ అవుతారు. అవునరా, ఆ రోజులే బాగుండేది. మా నాన్నగారు ముందు నడిచేయాలంటే ఉత్స పడేది. ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. ఆయన సిట్ అంటే సిట్టు, ఉట్ అంటే ఉట్టు. ఇప్పుడు నువ్వు నా మాట అసలు వింటున్నారా? నన్ను లెక్క చెప్తున్నావు నువ్వు. కాలం మారిపోయింది నాన్నగారు, మీరు కూడా మారాలి. మీరు కూడా మా జనరేషన్ తగ్గట్టు చేంజ్ అయిపోవాలి. అప్పుడే మీరు పీస్ఫుల్ గా ఉండగలుగుతారు. అయితే ఏం చేయాలో కూడా చెప్పు. చెప్పడం కాదు నాన్నగారు, మీరు కూడా పాటించాలి. అదేరా, అందుకోసం ఏం చెయ్యాలి? ముందు ఇదిగో మీరు ఇలా కోపట్టం మానేయాలి. ఒరే వింటున్నాను కదా, అడ్వాంటేజ్ తీసుకోకు, ఎగరేస్తా అంతాను. ఇది హ్యూమన్ ఎమోషన్, ఏ జనరేషన్ లోనైనా కామనే. సరే నాన్నగారు, ఓ పని చేద్దాం. ఈ రోజు నుంచి ఒక 10 రోజులు మోడర్న్ నాన్నగారులా ఉండడానికి ప్రయత్నించండి. అంటే నేను డాడ్ అని పిలుస్తా, మీరు సన్ అని పిలండి. సంకలో కుదితే ఎగిరి సముద్రంలో పడతావు. మీ ఇష్టం నాన్నగారు, మీకు ఎలా ఉండాలంటే అలాగే ఉండండి. సరేరా, ఇవాళ నుంచి 10 రోజులు 20s ఫాదర్ లో ఉంటా. ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకున్నావో మళ్ళీ 90s వచ్చేస్తా. అమ్మయ్యా, ఈ 10 రోజులు సేఫ్. సినిమాకి వెళ్దాం, రెడీ అవ్వు. మనీ ఇవ్వండి నాన్నగారు. ఎందుకురా? టికెట్ల కోసం. థియేటర్ మేనేజర్ నా ఫ్రెండే, అక్కడికి వెళ్ళినా డబ్బులు ఇస్తే వాడే సెట్ చేస్తాడు. అవసరం లేదు నాన్నగారు, మనకు నచ్చిన థియేటర్ లో నచ్చిన సీట్ బుక్ చేసుకోవచ్చు. అవునా? అదెలారా? ఈ ఫోన్ ఇటు ఇవ్వండి, ఎలా చెప్తా. ఇదిగో నేను వెళ్ళి రెడీ అవుతాను, నువ్వు కూడా తొందర రెడీ అయ్యి వచ్చేసాయి. నువ్వు రాలేదనుకో నేను ఒక్కడిని వెళ్ళిపోతా, నాకేంటి, తొందర రెడీ అవ్వు. మీరు వెళ్ళండి, నేను టికెట్ బుక్ చేసి రెడీ అయ్యి వస్తా. A few moments later. ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటది? ఇది మొన్న వేసుకున్నా, ఇది లాస్ట్ వీక్ వేసుకున్నా. ఇవన్నీ పాతవే ఉన్నాయి, కొత్తవి ఏమీ లేవేంటి? ఓ పని చేద్దాం, బబ్బులు గడికి ఫోన్ చేద్దాం. హే డ్యూడ్, వాట్సాప్? ఏంట్రా ఫుల్ జోష్ లో ఉన్నావు? పక్కన అమ్మాయి ఉందా ఏంటి? నో నో మ్యాన్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఏంటి? I don't had new dress in myself.
సో నీడ్ హెల్ప్. నీ బొక్కలో ఇంగ్లీష్ పక్కన పెట్టరా బాబు, ఒక ముక్క కూడా అర్థమైంది అవట్లేదు. అరే మామ అర్జెంట్గా ఒక మంచి డ్రెస్ ఉంటేవరా, బయటికి వెళ్ళాలి. ఓహో అమ్మాయితో వెళ్తున్నావేంట్రా? కాదురా మా నాన్నతో. పర్లేదులే, నాకు అర్థమైపోయింది, వద్దు అబద్ధాలు చెప్పకు. డ్రెస్ ఇస్తున్నావు కదా, వచ్చేస్తున్నాను. పెద్ద వచ్చేయ్. సరే. ఈయన కొడుక్కి మంచి బట్టలు ఇస్తే మళ్ళీ రిటర్న్ ఇవ్వడు. వీడికి పెప్పు జీన్స్ బొక్కలు పడ్డ చొక్కా ఇచ్చేస్తే సెట్టు, వెనక్కి రాకపోయినా ప్రాబ్లం లేదు. అరే బంటే ఇంకా రెడీ అవ్వలేదేంటి? సినిమాకి టైం అయిపోతుంది, వెళ్ళాడో ఏంటో చెత్త నా కొడుకు, ముందే చెప్పాను వీడికి. అరే బంటే, అరే బంటే, అబ్బా ఫోన్ చేద్దాం. ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెత్త నా కొడుకు. వాష్రూమ్ ఖాళీ లేదనుకుని పెరట్లో వాష్రూమ్కి వెళ్ళాడేమో, చూద్దాం. A few moments later. నాన్నగారు, 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 నాన్నగారు. ఏంటి నేను ఎక్కడా లేడు? చా, ఈయన నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు. అర్జెంటుగా థియేటర్కి వెళ్ళిపోవాలి. అర్రే మర్చిపోయాను, పెరట్లోకి వెళ్ళి డోర్ వేసేయాలి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఆల్రెడీ లోపల కూర్చున్నట్టున్నాడు. మన సీట్ అది టీ. ఇదేంటి నాన్నగారు ఇక్కడ కూడా లేరు? దారిలో ఉండి ఉంటాడు, వస్తే ఫోన్ చేద్దరు కదా. ఈ డబ్బా ఇడు పెరట్లో కూడా లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే బంటి, అరే బంటి, నేను పెరట్లో ఉన్నారా? ఈ వెనకమాల డోర్ తీరారే. ఈ దొంగన కొడుకు నన్ను కావాలని లాక్ చేసి సినిమాకి వెళ్ళి ఉంటాడు. రాని చెప్తా, చెత్త నా కొడుకు. Meanwhile. ఇంత టైం అయిపోయింది, ఇంకా సినిమా అవ్వలేదేంటి? ఇంకా రాలేదు. బాబులకే బాబు, బాబులకే బాబు. A few moments later. అమ్మా సినిమా అయిపోయింది, సూపర్ ఉంది. అవును నాన్న ఇంతకీ ఏ స్క్రీన్ లో కూర్చున్నాడంటావు? కనపడలేదు. ఆ కుర్చీని మడత పెట్టి పాట పాడుతానేంటి? ఈ దొంగ కూడా వచ్చినట్టున్నాడు. కుర్చీ మడత పెట్టి. ఎవరేంటి మా పెరట్లోకి ఎవడో వచ్చినట్టున్నాడు? ఒరే దున్నపోతా, నేనే రా, ముందు డోర్ ఓపెన్ చేయి. మీరెప్పుడు వచ్చేసారు నాన్నగారు? పొరపాటున పక్క స్క్రీన్ లో కూర్చున్నారు అనుకున్నాను. పెరట్లో ఉంటే సినిమాకి ఎలా వస్తాను రా? ఆహా, డోర్ లాక్ చేసి ఉంటాను. అసలు ఇంతకు మీరు పెరట్లోకి ఎలా వెళ్ళారు నాన్నగారు? చెప్పుతో కొడతానా కొడక్క, నేను పెరట్లోకి వచ్చి చూసి కావాలని లాక్ చేసి సినిమాకి వెళ్ళావు. చిచ్చి అలా కాదు నాన్నగారు, మీరు ముందే వెళ్ళిపోయారు అనుకుని హడావుడిలో. నాకు తెలుసురా, నువ్వు కావాలనే చేసావు. అరే లేదు నాన్నగారు. ఇప్పుడు నీకేం పనిష్మెంట్ ఇస్తానో చూడరా. నాన్నగారు, నాన్నగారు డోర్ తీయండి నాన్నగారు. ఇక్కడే చావు. నేను కావాలని మిమ్మల్ని లాక్ చేయలేదు నాన్నగారు, అది అనుకోకుండా జరిగిపోయింది. నాన్నగారు నన్ను చంపావు 3 గంటలు, రాత్రి అంతా అక్కడే ఉండు కొడక్క. ఫ్రెండ్, ఈ 90s ఫాదర్స్ ఇప్పుడు 90s ఫాదర్స్ లాగే ఉంటారు, 20s కి ఎప్పుడు మారరు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్నగారు, నాన్నగారు. అది 2005. అందరికీ ఫోన్లు అప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చాయి. నోకియా 1100, నోకియా 1600 మార్కెట్ ని ఊపేస్తున్న రోజులవి. దీనికి పోటీగా రిలయన్స్ CDMA అనే ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పుడు కాల్ చేయాలంటే మినిమం ₹2 ఉండాలి. అందుకే అందరూ మిస్డ్ కాల్ ఇచ్చేవారు. ఫోన్ ఎలా వాడాలని తెలుసుకునే లోపే జేబుకు చిల్లులు పడేయి. అరే బంటి, అరే బంటి. ఏమిటి నాన్నగారు?
అరే దున్నపోతా, నోటికి రెస్ట్ ఉండదేంట్రా నీకు? ఏంటి నాన్నగారు ఊరికనే డిస్ట్ పెడుతున్నారు? నిన్ను మేపడానికే నా నెల జీతం మొత్తం సరిపోతుంది. మీరు ఇలాగే మాట్లాడితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. ఒరే నువ్వు వెళ్ళంటే చెప్పు, నేను దింపేసి వస్తా. ఏంటి నాన్నగారు ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా ఏంటి? దేని గురించిరా? వద్దులే నాన్నగారు, మళ్ళీ కొడతారు. చెప్తావా లేదంటే తాననా? ఒక్క నిమిషం నాన్నగారు, పాలు పొయ్యి మీద పెట్టాను, పొంగిపోతున్నట్టున్నాయి, నేను మళ్ళీ వస్తాను. నేను చూస్తానులే గాని, ఇదిగో రూపాయి. థ్యాంక్స్ నాన్నగారు, అడగకుండానే డబ్బులు ఇచ్చారు. ఇదిగో ఫోన్ నెంబరు. ఇదెందుకు నాన్నగారు? అమ్మ ఎప్పుడు వస్తుందో కనుక్కో ఫోన్ చేసి. మీ మొబైల్ ఉందిగా నాన్నగారు? ఇందులో నుంచి చేస్తే 2 రూపీస్ అవుద్దిరా. ఫోన్ ఇలా ఇవ్వండి, నేను చెప్తాను. ఒరే ఇందులో ఉన్నదే 2 రూపీస్, అవి కూడా నేను మిస్ కాల్ ఇవ్వడానికి ఉంచుకున్నా. మీరు కూల్ గా ఉండండి, ఫస్ట్ ఆ ఫోన్ ఇలా ఇవ్వండి నాన్నగారు. హలో ఒరే ఏట్రా మెసేజ్ వచ్చింది? ఎవరికి చేశారు నాన్నగారు? ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. రే ఇందాకే ఉండాలిరా దాంట్లో. లేదు నాన్నగారు, చూడండి. నీ అబ్బా, నెల నుంచి మెయింటైన్ చేస్తున్నా బ్యాలెన్స్, మొత్తం సంకనాకి ఇచ్చావు. అంటే మామయ్య ఇంత స్పీడ్ అని తెలియదు నాన్నగారు. వాడు కనీసం మనం ఎందుకు ఫోన్ చేస్తామన్న రిటర్న్ ఫోన్ చేస్తున్నాడా? వాడు చెయ్యడు. వాడు పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ రా మీ మావయ్య. చెత్తనా కొడుకులు ఎక్కడ దొరికారా బాబు మీరు? నాన్నగారు కాయిన్ బాక్స్ కి వెళ్ళి ఫోన్ చేసి వస్తాను, ఉండండి. అమ్మమ్మ ఎలా ఉందో తెలుసుకొని అమ్మ ఎప్పుడు వస్తుందో కనుక్కో. ఓకే నాన్నగారు. మీ మావయ్యని నాకు కాల్ చేయమని చెప్పు. అలాగే నాన్నగారు. ఇంకో విషయం, అమ్మని పిండి వంటకాలు చేసుకొని రమ్మను. 1 రూపీతో ఎలా నాన్నగారు? 1 రూపీ అని చూస్తే ఎలా ఉంటది? 60 సెకండ్లుగా చూడు, సరిపోద్ది. ఓకే నాన్నగారు, వెళ్ళొస్తాను. త్వరగా వంట వండాలి నువ్వే. ఎస్టీడీకి రా, వస్తావా? వద్దంట, నేను కూడా రీఛార్జ్ కార్డు తీసుకోవాలి. పదా. ఒరే అయినా మీ నాన్న దగ్గర ఫోన్ ఉంది కదరా, మళ్ళీ కాయిన్ బాక్స్ ఎందుకు? అందులో డబ్బులు లేవురా. రీఛార్జ్ చేస్తే అయిపోద్ది కదరా. ఇందులో అయితే 1 రూపీ చాలు. ఒరే కాయిన్ బాక్స్ కి రూపాయి కూడా అవసరం లేదు. అదేలారా? ఐరన్ స్కేల్ తెలుసు కదా, అదేరా మొన్న సురేష్ గడ కొన్నాడు కదా కొత్తది, అది ఉంటే సరిపోద్ది. అదే ఎలారా? ఇప్పుడు రూపాయి బిల్లు పెడతాం కదా, దాని ప్లేస్ లో స్కేల్ పెట్టి ఫోన్ చేసేయచ్చు, తెలుసా? నిజమా? అసలు అయినా ఇది తెలియకుండా మా తల తిరుగుతారో నువ్వు బొరతక్కలేదని. అరే సీరియస్ గా తెలీదురా. మరి ఇంకోసారి వచ్చినప్పుడు వేసేయి. మా ఎలా ఉన్నావే? ఇదిగో నా దగ్గర 1 రూపాయి ఉంది, స్పీడ్ గా మాట్లాడితే నువ్వేం మాట్లాడుకో. ఏం చెప్పకుండానే కాల్ కట్ అయిందేటి? మాట్లాడవా? ఎక్కడ మాట్లాడాను రా బాబు, చూస్తుండగానే కాల్ కట్ అయిపోయింది. స్పీడ్ గా ఉండాలరా మరి నువ్వు. ఏం స్పీడో ఏమోరా, ఇంటికి వెళ్తే మా నాన్నకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తావు? ఎప్పుడు చెప్పేది చెప్పు, నీకు అలవాటుగా సొల్లు చెప్పడం, సొల్లు నా కొడుకువి. ఎరా ఫోన్ మాట్లాడావా? మాట్లాడాను నాన్నగారు. ఏమన్నారేటి? అది అమ్మని రమ్మన్నాను, వస్తానంది. మరి మీ మావయ్యకి కాల్ చేయమని చెప్పలేదా? చెప్పాను నాన్నగారు. ఏమన్నారు? ఈలోగా కాల్ కట్ అయింది నాన్నగారు. మరి అదేంట్రా మీ మమ్మీ వాడేం మాట్లాడలేదు, కాల్ కట్ అయిపోయిందని చెప్పింది? అదే నాన్నగారు, అమ్మనే మాట్లాడతాను చెప్పాను. యాదవ్వా, అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదురా నీకు? సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది, నువ్వు వండుకొని తినేసేయ్. ఫోన్ ఇక్కడే ఉంచుతున్నాను, కాల్ చేసి లిఫ్ట్ చేయకో, సరేనా? తిను. ఓకే నాన్నగారు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు ఫోన్ దొరికింది. ఈ ఫోన్ పట్టుకుని గల్లీలు మొత్తం తిరిగేయాలి. ఎలా ఉన్నారా? హలో, హాయ్. ఐ థింక్ వాటు దట్టా. ఓకే ఓకే ఓకే, ఎస్ ఐ విల్ డూ ఆఫ్ కోర్స్. ఎలా బాబులో, ఎలా ఉందిరా ఫోన్? మొన్నే మా నాన్న ఇప్పించాడు. భలే ఉందిరా. ఏ మోడల్ ఏంటి? ఇది రిలయన్స్ రా. ఇదెందుకు తీసుకున్నావురా? ఇందులో కూడా అన్ని ఉన్నాయి, క్రికెట్, పాంగ్ గేమ్ అన్ని ఉన్నాయి. మరి ఆలో ట్యూన్స్ ఉందా? అంటే అది కూడా తెలీదా? లేదురా. ఫోన్ ఇలాగ ఇవ్వు. ఇదిగో ఇప్పుడు చూడు ఎలాగుంటుందో. ఏం చేసావురా? చెప్పను బ్రదర్, చూపిస్తాను పదా. రే ఆ కాయిన్ బాక్స్ లో నుంచి నీ నెంబర్ డయల్ చేయి.
అరే ఏదో సాంగ్ వస్తుందిరా. అదేదా మ్యాజిక్. ఇప్పుడు నీకెవరు ఫోన్ చేసినా ఆ సాంగ్ వినిపించేద్ది. నువ్వు సూపర్ రా. మా నాన్నకి చెప్తే ఎగిరి గంతేసేస్తాడు. ఏంజాయ్ పండగ పండగ. నేను వెళ్తాను మరి. సరే నేను వెళ్తాను మరి. నాన్న మీకు మ్యాజిక్ చూపించాలి. ఒరేయ్ ఫ్రెష్ అప్ అయ్యాక చూస్తానులేరా. లేదు నాన్నగారు ఇప్పుడే చూడాలి. రే టైర్డ్ అయి ఉన్నాను, సతాయించుకు నన్ను. ప్లీజ్ నాన్నగారు. ఆగు, ముందు ఫోన్ ఇలా పట్టురా, అర్జెంట్ గా ఒకరికి ఫోన్ చేసుకోవాలి, తర్వాత చూద్దాంలే నీ మ్యాజిక్. ఇదిగో నాన్నగారు ఇక్కడే ఉంది నా చేతిలో. యారా బ్యాలెన్స్ లేదని చెప్తుందేంటి? లేవు కదండి నాన్నగారు అందులో. వారిని అబ్బా ఇందాక దారిలో వచ్చేటప్పుడు రీఛార్జ్ చేయించి వచ్చాను. అవునా? ఉండరా బ్యాలెన్స్ చెక్ చేస్తాను. -20 రూపాయలా? ఒరే ఫోన్ లో ఏదైనా గేమ్ ఆడావా? చిచ్చి లేదు నాన్నగారు. ఏదో చేసుంటావురా నువ్వు. జస్ట్ హలో ట్యూన్స్ మాత్రమే యాక్టివేట్ చేశాను. వారిని అబ్బా దాన్ని ఎవరు చేయమన్నాడు రా? అంటే ఫ్రీగా పాటలు వినొచ్చని. ఫ్రీ ఫ్రీ, దానికి 30 రూపాయలు బొక్క. ఏంటి 30 రూపీసా? నువ్వు ఇలా మారవురా నిన్ను. నాన్నగారు ఆగండి ఒక్క నిమిషం. వీడు తప్పించుకున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా కొడుకు ఎక్కడ తప్పించుకున్నాడు? ఈ ఆఫీస్ డాక్యుమెంట్లని నాకే ఇచ్చి పంపిస్తారు, ఇవన్నీ నేనే చెక్ చేయాలి. నాన్న మూడ్ ఎలాగుందో ఏమో, డబ్బులు అడిగితే ఇస్తాడో లేదో. డబ్బులు అడగాలా వద్దా? అరే ఏట్రా? ఏం లేదు నాన్నగారు. ఈడేంటి నా వెనకాలే వస్తున్నాడు? నాన్న వెళ్ళిపోతున్నాడు, డబ్బులు అడగాలి, ఇప్పుడు ఎలా? యారా నాన్నగారు ఏం కావాలి? ఏమొద్దు. మరి ఏంట్రా పొద్దు నుంచి నా వెనకాలే తిరుగుతున్నావు? అదేం లేదు నాన్నగారు. డబ్బులు కావాలా? కావాలి. అది చెప్పు ముందు, ఎంత కావాలి? 10 రూపీస్ నాన్నగారు. 10 రూపీసా? నిన్నే కదరా ఇచ్చాను నీకు. అది బుక్ కొనుక్కున్నాను నాన్నగారు. మరి మొన్న ఇచ్చిన ఏమైంది? వాటితో జామెట్రీ బాక్స్ తీసుకున్నా. ఒరే అయినా నీకు జామెట్రీ బాక్స్ ఎందుకురా? మా లెక్చరర్ తెచ్చుకోమన్నారు నాన్నగారు. మరి ఇవాళ దేనికో? లైబ్రరీ ఫీజు కోసం నాన్నగారు. లైబ్రరీ ఏంటి, జామెట్రీ బాక్స్ ఏంటి, అసలు ఏం చదువుతున్నారా నువ్వు? మాసైపోయింది నీది. ఇదిగో 10 రూపాయలు. థ్యాంక్స్ నాన్నగారు. నీ థ్యాంక్స్ ఎవడికి వద్దు గాని, వచ్చేటప్పుడు ఆ 10 రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు రిసిప్ట్ తీసుకొని రా. అలాగే నాన్నగారు. జాగ్రత్త. డబ్బులు తీసుకొచ్చావా? ఇదిగో 10 రూపాయలు తీసుకొచ్చా. నువ్వు గొప్పోడివిరా బాబు, ఎలాగోలా ఈజీగా మాయ చేసేస్తావు. నువ్వు అనుకున్నంత ఈజీగా ఏం రాలేదు డబ్బులు. ఈసారి ఏం చెప్పావేంటి? లైబ్రరీ ఫీజు కోసం అని చెప్పా. మీ నాన్న నమ్మాడా? వచ్చేటప్పుడు రిసిప్ట్ తీసుకెళ్ళకపోతే కాళ్ళు ఇరగొడతా అని చెప్పాడు కూడా. మరి ఎలారా? ఏదో చేద్దాంలేరా. ఒరే ఇంత రిస్క్ చేసి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళడం అవసరం అంటావా? అయితే నువ్వు రాకు, నేను ఒక్కనే పోతా. అన్నా ఒక క్యాబిన్ ఇవ్వండి. ఇదిగో ఖాళీగా ఉంటామని తీసుకురా. ఆ మోల్డ్ ఇవ్వండి అన్నా. మోల్డా? సీడీలో పెట్టకూడదు, అర్థమవుతుందా? కావాలంటే చెక్ చేసుకోండి అన్నా. అది సరే, ఎందుకు డబ్బులు తెచ్చారా? ఇదిగోండి ఇప్పుడే తీసుకోండి. అదిగో ఆ మోల్ కాబట్టి ఉంది కదా, అక్కడికి వెళ్ళి కూర్చోండి. అరే ఒక మంచి సైట్ చెప్పరా. దేశీ పాప. ఎన్ని రోజులు వస్తావురా అయ్యే వీడియోలు? ఒరే నాకు తెలిసినది ఒకటేరా. ఇంగ్లీష్ మిర్చి మసాలా వీడియోస్. ఏటో కొత్త సైటా? ఎవరికి తెలుసు, ట్రై చేద్దాం. ఒరే ఓపెన్ అవ్వట్లేదేంట్రా, ఏదో బ్లాక్ డౌన్ వచ్చింది. ఆగరా, కంగారు పడతావేంటి, ఇంకో ట్రై చేద్దాం. త్వరగా చెయ్యి. www.hotvideos. ఒరే ఇది కూడా బ్లాక్ అయిందిరా, ఏది ఓపెన్ అవ్వట్లేదేంటి? నాకేం తెలుసు, నేను అదే చూస్తున్నాను కదా. ఆగు. ఒరే పోయి వాడిని అడుగుపో. నేను ట్రై చేస్తుంటాను, నువ్వు వెళ్ళి అడిగిరా పో. నేను వెళ్ళను, అందరూ అన్నారు అక్కడ, చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళను. చేస్తున్నాయా? ఓపెన్ అయితే మాత్రం ఒక్కడే చూడడానికి రెడీగా ఉంటావే. చూస్తాగా.
సరే కూర్చో, నేను అడుగుతా. అన్నా సైట్లు ఓపెన్ అవ్వట్లేదేంటి? ఏం సైట్లో? అయ్యా అన్నా ఆ సైట్లు అవి ఓపెన్ కావు తమ్ముడు, పోలీసు వాళ్ళు చెప్పారని బ్లాక్ చేస్తాం. అయితే మా డబ్బులు మాకు వెనక్కిచ్చి. ఏంటి డబ్బులు తిరిగేవారు ఇక్కడ? మాకు ఇంటర్నెట్ అవసరం లేదు. అయితే వీళ్ళకి ఏం చదువుకోండి. ఏమొద్దన్నా, మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. ఒకసారి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదు. 1 hour ఏదైనా యూజ్ చేసుకోపా. అట్లయితే సైట్లన్నీ అన్బ్లాక్ చెయ్యి. అలా కుదరదు. డబ్బులు ఇస్తావా ఇవ్వా? ఇవ్వను కాకేమో మా నాన్న తీసుకొస్తా. Meanwhile, అబ్బబ్బబ్బా, ఈ ఆఫీస్ వాళ్ళు చెప్పే పనులు మరీ దారుణంగా ఉన్నాయి. మళ్ళీ జెరాక్స్ కాపీలు కావాలంట. యారా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నిన్నేరా? అది నాన్నగారు. సార్ మీ అబ్బాయా? అవును. ఏంటి గొడవ చేస్తానా మావాడు? ఇదిగో ఈ ఒక 4 కాపీలు జెరాక్స్ తీయి. ఏం లేదు సార్, ఒక క్యాబిన్ తీసుకున్నారు. క్యాబిన్ తీసుకున్నాడా? ఎందుకురా? అంటే అది నాన్నగారు. meanwhile, డబ్బా ఎంతసేపు చేస్తున్నావు వీడు? ఒక క్వశ్చన్ అడిగి రావడానికి ఎంతసేపా? ఒరే బంటి, ఎంతసేపు రా? ఆ సైట్ లో ఓపెన్ అయితే కనుక్కోపా. యారా చింటు కార్డులో ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఇదిగోండి మీ జిరాక్స్ రెడీ అయిపోయింది. ఏట్రా ఏం మాట్లాడబెట్టి? తెలియాలి సార్, తెలిసి తెలియక చేస్తారులేండి. రోజు వస్తారా నా కొడుకులు ఇక్కడికి? రోజు కాదు సార్, 3-4 రోజుల నుంచి వస్తున్నారు. ఈ అబ్బా నా దగ్గర డబ్బులు తీసుకొని రోజుకో 10 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నావు అన్నమాట. నీకెలా కాదురా? నువ్వు ఇంటికి రా, నీకు ఉంటది. నువ్వు ప్రతి ఎపిసోడ్ లో కొట్టించుకోవడం తప్ప నీకు సిగ్గులేదురా? నువ్వు నీ బతుకుజాడా, నువ్వు ఇంటికి రారా, నీకు ఉంటది, నువ్వు ఇంటికి రా. తెల్లని మనసులు చల్లని మమతలు అల్లుకుపోయే మందిరం, శాంతి నివాసం, ఈ శాంతి నివాసం. అమ్మా అమ్మో, శాంతి నివాసం, ఈ శాంతి నివాసం. అమ్మో, అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా నీ గోలా? ఇక్కడ కూర ఎక్కడ పెట్టావే? కనపట్లేదు. నీళ్ల బిందె పక్కన ఉంటుంది చూడు. అది ఎక్కడుంది? దారి కట్టంగా గిన్నెలు పెట్టదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పొరపాటైందమ్మా. ఇడియట్. ఓ అమ్మా నిన్నేనే. నీతో తలపోటు వచ్చేలా ఉందిరా బాబు. ప్రశాంతంగా సీరియల్ కూడా చూసుకునివ్వు. అబ్బా కూర దొరకట్లేదే, వచ్చి ఒకసారి చూపించు. ఎద్దులా పెరిగావు, అది కూడా తెలియట్లేదు నీకు. పోపు డబ్బాలో డబ్బులు మాత్రం తీయడం తెలిసే. అరవకో, దొరికిందిలే. అవును, క్లాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టావేంటి? నువ్వు అసలు తండ్రివా జడ్జివా? అబ్బా ఇప్పుడే బ్రేక్ అయ్యాలా వీడు? చెత్త నా కొడుకు. అబ్బా మొత్తానికి కూర సూపర్ ఉంది. ఒరే ఇంకేమన్నా కావాలంటే ఇప్పుడే చెప్పు. అడ్వర్టైజ్మెంట్ వేసాడు, మళ్ళీ సీరియల్ సడన్ చెప్పావనుకో నీ కాలు ఇరగొడతాను. ఇప్పుడేం వద్దులే, ఏదైనా కావాలంటే అడుగుతాలే. సీరియల్ మధ్యలో డిస్టర్బ్ చేస్తే చంపుతా. సరేలే చేయనులే. అయినా టీవీ సౌండ్ ఏంటి అంతలా పెట్టావు? సీరియల్ స్టార్ట్ అయితే తెలియాలి కదరా, అందుకే. కరెంట్ పోతే ఏం చేస్తావే? పోదురా. ఒకవేళ పోతే దరిద్రపు నోరేసుకుని ఏదంటే జరిగిపోతుంది. నేనేం చేశానే? మాట్లాడుకో, నువ్వేం మాట్లాడితే అదే జరుగుతుంది ఇక్కడ. దేవుడా ఇప్పుడు కరెంట్ రావాలి. వచ్చిందా? రాలేదు. నువ్వే కదే నేనేదంటే జరుగుతుంది అన్నావు. ఊరుకోరా, సీరియల్ మిస్ అవుతుందని నేను టెన్షన్ పడుతుంటే నువ్వొకడివి. టీవీలో కూడా కరెంట్ పోతుంది కదా, ఇప్పుడు ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మొదలవుతుందిలే కరెంట్ వచ్చాక సీరియల్. ఊరే నీకు దండం పెడతాను, ఆపరా బాబు. ఉదయం వరకు కరెంట్ రానే రావద్దు. అదే గనక జరిగిందనుకో నీకు ఫుడ్ బెడ్ కట్ చేసేస్తాను. నేను ఊరికనే అన్నానే, అవన్నీ జరుగుతాయా ఏంటి? నేను చూస్తా ఉండు. బాబు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరేరా? ఏంటో చెప్పండి. అంటే నిచ్చెన కావాలి. అమ్మా ఎవర్రా? నిచ్చెన కావాలంట. మేడం మీ ఇదికి వచ్చే కరెంట్ లైన్ ఆగిపోయింది, నిచ్చెన కావాలి. మా ఇంట్లో అయితే లేదు బాబు. ఎన్నింటికల్లా రావచ్చు కరెంటు? అది ఇప్పుడు అప్పుడే చెప్పలేమండి. అవునా? సర్లేండి, పక్క ఇంట్లో అడుగుతాలేండి. ఎక్కడికి రా? దొరికితే కొడతావు. కొట్టంలేరా,
నువ్వు కొడతావు. అరే ఒకసారి ఆగరా. ప్రామిస్. ప్రామిస్. సరే ఏంటో చెప్పు. ఇప్పుడు నువ్వు పద్దు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కరెంట్ ఉందో లేదో చూసిరాపో. ఎందుకే? ఉంటే టీవీ చూడ్డానికి వెళ్దామని. నిజమా? అయితే బబ్లు గారితో ఆడుకోవచ్చు. వెళ్ళు. ఇప్పుడు వెళ్ళొస్తా ఉండు. ఒరే ఉందా లేదా? ఉంది. అయితే త్వరగా పద, నాన్నగారు వచ్చేటప్పుడు చూసొచ్చేద్దాం. ఏవండి వదిన గారు ఉన్నారా? ఉన్నారని చెప్పాను కదే, మళ్ళీ ఉన్నారా అని అడుగుతావేంటి? నువ్వు ఆగరా. ఏంటండి వదిన గారు ఇలా వచ్చారు? ఏం చేస్తున్నారండి? శాంతినివాసం సీరియల్ అయిపోవడానికి వచ్చింది. అవునా? ఇందాక బ్రేక్ వేసాడు కదా, దాని తర్వాత ఏం జరిగింది? అదా, కొండయ్య రాఘవయ్య గెటప్ లో ఇంట్లోకి వచ్చాడని స్పెషల్ ఆఫీసర్ కి తెలుస్తుంది. పెళ్లి జరిగే రాఘవయ్యగా నటించేందుకు అనుమతిస్తాడు. అంటే రాఘవయ్య పోలీసులకి లొంగిపోయాడా? ఏమో వదినా, అది నాకు తెలీదు. గోడ దగ్గర నిచ్చెన రెడీ చేసావా? చేశాను. నువ్వు వెళ్ళి స్కూటర్ దగ్గర రెడీగా ఉంటావు, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అలాగే. అయ్యయ్యో, ఈ ఈదురుగాళ్ళు ఇప్పుడే రావాలా? అరే బాబు, టీవీ సెట్ చేద్దాం ఒకసారి ఇట్రా. అది నేను చేస్తానా ఆంటీ? అరే నీకు తెలీదురా అది? ఒరేయ్, మా ఇంట్లో కూడా ఇదే టీవీ కదా ఉంది. అయితే నీ ఇంట్లో చేసుకోపో. ప్లీజ్ ఆంటీ, నేను సెట్ చేస్తాను కదా. అమ్మా నేను చేస్తానమ్మా. నేను చేస్తాను రా. నేను చేస్తాను. ఉండరా, నేను చేస్తాను. నా టీవీరా. అమ్మా బంటిగాడు బట్టలు కొట్టేశాడే. లేదంటే నేను జస్ట్ పట్టుకున్నాను అంతే, బబ్బులు గడే తిప్పేశాడు గట్టిగా. పోతే పోనీలే, రేపు ఎండమామూలు సీరియల్ చూసేదలా. మా ఇంటికి రండి వదిన గారు. అసలే రేపు శుక్రవారం, మళ్ళీ సోమవారం దాకా సీరియలే రాదు. మీరు రండి వదిన గారు, మనం ఇద్దరం కలిసి ఎండమామూలు సీరియల్ చూద్దాం. నీ వల్ల నువ్వు చేసావురా. నేను కాదు, నువ్వే చేసావురా. నువ్వే చేసావు ఆంటీ. వీడే చేశాడు ఆంటీ, వీడే చేశాడు ఆంటీ. అబద్ధాలు ఆడకురా, దొంగ మొహం. నువ్వే దొంగ మొహం కాదు. నువ్వు ఇంటికి రారా, నీకు సంగతి చెప్తా. నాదేం తప్పులేదమ్మా, అంతా బబ్బులు కూడా చేశాడు. ఎద్దులా పెరిగా, ఒకరి ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలీదా? ఛే, నీకు ఇంటికి రా, నీకు చెప్తా. పడక చాలా ఆకలిగా ఉండుంటుంది. చిత్తం నేను చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మా త్వరగా రా, ఆలస్యం అవుతోంది. అరే దేనికి ఆలస్యం అవుతోంది? అరే బంటి, ఎవరొచ్చారో వెళ్ళి చూడు. పోరాటాలకి వాటికి వెళ్ళరు కదా. పోరాటాలంటే మాకు ఆసక్తి లేదు తల్లి. ఒరే నిన్నేరా, మేము ఇతరులకు సహాయం చేసేందుకు వెళ్తున్నాం. మీరు నిశ్చింతగా వెళ్ళరండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సండే వస్తే చాలు, వీడు అసలు దొరకనే దొరకడు. వెళ్దామా మరి? పదండి, ఎందుకు ఆలస్యం? పదండి. ఒరేయ్, చెవులు క్లాస్ రూమ్ లో పెట్టొచ్చావరా? పిలిచినా పలకట్లేదు. వాళ్ళు ఇంకా రానేలేదు. అరే అడ్డగాడుగా నిన్నేరా. ఏంటి నాన్నగారు, మంచి సీన్ వస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నారు? బయట అక్కడ ఎవరో డోర్ కొడుతున్నారు, వినిపించట్లేదా? నేను అంతగా గమనించలేదు నాన్నగారు. ఇంట్లో దొంగల పట్ట కూడా పట్టించుకోవేమో. అబ్బబ్బబ్బా, ఎవడా గొల్లిగా వస్తున్నా నాకు. సార్ ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఎవరు లేకుండా డోర్ తీస్తారా? ఉంటేనే కదా తీసేది. ఇదిగోండి సార్ డిష్ బిల్లు. ఏంటి 80 రూపాయలా? ఒక్క నెలకి ఇంత వచ్చిందేంటి? కొత్త ఛానల్ వచ్చేస్తున్నాయి సార్. ఇప్పుడు వస్తున్న ఛానల్ చాలేవయ్యా. పట్నంలో వచ్చే ఛానల్ మన ఊరికి కూడా రాబోతున్నాయి సార్. రోజు సినిమాలు చూసేయచ్చు. నాన్న పెట్టిద్దాం నాన్న. ఏయ్ నువ్వు ఆగరా పిల్ల బచ్చ. నెలకి 120 అంతే సార్. ఈ ఇంట్లో ఉండేది ముగ్గురు, మాకు ఒక ఈటీవీ, ఒక జెమిని, ఒక తేజ ఛానల్ చాలు. ఇప్పుడు మీరు కట్టే బిల్లుపై ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, ఇంకో 60 ఛానల్ ఎక్స్ట్రా చూసేయచ్చు. అన్ని ఛానల్ ఒకేసారి చూడలేం కదరా. సార్ మీకోసం 3 ఛానల్ ఇవ్వలేను సార్. కావాలంటే డిష్ లో ఉన్న ఛానల్ మొత్తం చూడాల్సిందే, లేదంటే నా డిష్ నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఏయ్ నీ బోర్డ్ డిష్ ఎవరు కావాలి, తీసేరా. సరే సార్, ఇప్పుడే తీసేస్తాను. ప్లీజ్ నాన్నగారు, డిష్ తీసేద్దాం చెప్పండి నాన్నగారు. దూరదర్శన్ ఛానల్ లో కూడా సినిమాలు వస్తాయి, చూడొచ్చు. లోపల పో. మీరెప్పుడు ఇంతే. అరే బంటే రారా తిందాం. ఒరే నిన్నరా పిలిచేది గొల్లిగా.
ఒరే ఇప్పుడు నువ్వు వస్తావని రమ్మంటావా? అయినా డిష్ తీస్తే అలుగుతావేట్రా? ఇవాళ 60 ఛానల్కి 120 అంటాడు, రేపు 100 ఛానల్ వస్తే 200 ఇమ్మంటాడు. రోజు ఎక్కడి నుంచి చెప్తావరా? డిష్ లేకుండా సినిమాలు చూపిస్తాను నీకు, అది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. నిజమా నాన్నగారు? మా అకౌంటెంట్ గారు వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఆయన ఇంట్లో కలర్ టీవీ, DVD ప్లేయర్ ఉన్నాయి. అవి నన్ను తీసుకెళ్ళమన్నారు. DVD ప్లేయరా? నేను వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను, ఇల్లు జాగ్రత్త. నాన్నగారు నేను కూడా నేను తెస్తానులే గాని నువ్వు ఇక్కడే ఉండు చాలు. DVD ప్లేయర్ మా ఇంట్లో కలర్ టీవీ వస్తుంది, మా ఇంట్లో DVD ప్లేయర్ వస్తుంది. A few moments later. ఏంటి నాన్నగారు ఇంకా రావట్లేదు? ఈ దొడ్డికి ఇప్పుడే రావాలా? సర్లే నాన్న చెలోపు కానిచ్చేద్దాం. A few moments later. వావ్, అచ్చం కలర్ టీవీ చూసినట్టే ఉంది నాన్నగారు. ఇది కలర్ టీవీయేరా? అరే ఈ 3 పిల్లలు తీసి అందులో పెట్టు. ఈ 3 నాన్నగారు? అయ్యే పెడతాను. నాన్నగారు ఏమైంది నాన్నగారు అలా ఉడుకుతున్నారు? చలేస్తున్నా? నాన్నగారు నాన్నగారు ఏమైంది? నాన్నగారు ఏమైపోయింది? అయ్యో అరే సన్నాసి, అబ్బా గుర్తులైతే ప్రాణాలు పోయాయి కదరా. ఏమైంది నాన్నగారు సడన్ గా అలా ఉనికిపోయారు? అబ్బా ఆ పిన్లు ప్లగ్ లో ఎవరు పెట్టమన్నారా? మీరే చెప్పారు కదా నాన్నగారు. నేను అన్నది టీవీకి పెట్టమని. అంటే నేను ప్లగ్ లో అనుకున్నాను నాన్నగారు. దరిద్రుడా, నా కళ్ళ ముందు కనిపించక వెళ్ళిపో. వామ్మో, ఈయన కూలయ్యే లోపు ఆ పక్కెళ్ళి వచ్చేద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నాటకాలు చెప్తాను, ఈ మధ్య సబ్స్క్రైబ్ చేయట్లేదు.